శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనాం వదనాంభుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నమోస్తు రామాయ సలక్షణాయ దైవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమో అస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ప్రియ భగవద్బంధువులారా, సుందరకాండ ఇంతవరకు మనం 26వ సర్గ వరకు తెలియజేసుకున్నాము. మరల 27వ సర్గ త్రిజట స్వప్న ఉదంతం. త్రిజట స్వప్న ఉదంతం. ఇత్యుక్తా సీతాయ ఘోరా రాక్షస్య క్రోధ మూర్ఛితా కాశ్చిజ్జ ముస్తదా ఖ్యాతుం రావణస్య దురాత్మనః. ఇత్యుక్తా సీతాయ ఘోరా రాక్షస్య క్రోధ మూర్ఛితా కాశ్చిజ్జ ముస్తదా ఖ్యాతుం రావణస్య దురాత్మనః. సీతాదేవి మాటలు విన్న ఆ రాక్షస స్త్రీలు కోపోద్రిక్తులయ్యారు. వారిలో కొందరు ఈ విషయాలు తెలియజేయడానికి దురాత్ముడైన రావణుని వద్దకు వెళ్ళారు. భయంకర స్వరూపుణులైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవి చుట్టూ చేరి మునుపు చెప్పిన అనర్థకములైన మాటలనే మళ్ళీ మళ్ళీ కఠోరంగా చెప్పసాగారు. అనార్యురాలవు పాప సంకల్పం గలవో సీత, ఇప్పుడే రాక్షస స్త్రీలమైన మేమంతా నీ మాంసంతో విందు చేసుకుంటాం చూడు. అప్పటి వరకు నిద్రిస్తూ అప్పుడే మేల్కొన్న త్రిజట అనే వివేకవంతురాలైన ఒక వృద్ధ రాక్షస దుష్టురాండ్రైన ఆ రాక్షసి మూక సీతను భయపెట్టడం చూసింది. ఒక వృద్ధ రాక్షసి దుష్టురాండ్రైన ఆ రాక్షసీ మూక సీతను భయపెట్టడం చూసింది. వెంటనే వారితో ఇలా చెప్పసాగింది. ఓ దురాత్మురాండ్రా, జనక మహారాజు పుత్రిక, దశరథ మహారాజు కోడలు, సర్వులకు ప్రీతిపాత్రురాలు అయిన సీతాదేవి మీరు భక్షించగోరుతున్నారు. అలా భక్షించే తీరాలంటే ఆమెకు మారుగా నన్ను తినండి. ఇప్పుడే నాకు గగుర్పాటు కలిగించే ఒక పీడకల వచ్చింది. ఆ కల రాక్షసుల సర్వనాశనాన్ని, ఈమె భర్త అయిన రాముని విజయాన్ని సూచిస్తున్నది. కోపావేశంలో ఉన్న ఆ రాక్షస స్త్రీలు త్రిజట మాటలు విని భయాందోళనలకు లోనై ఆమెతో ఇలా అన్నారు. ఓ త్రిజట, నీ స్వప్న ఉదంతం సవివరంగా చెప్పు. అందుకు త్రిజట ఆ ప్రాతకాలంలో తనకు వచ్చిన కలను గూర్చి ఇలా చెప్పసాగింది. ఏనుగు దంతాలతో నిర్మితమై 1000 హంసలు మోస్తున్న ఒక దివ్యమైన పల్లకి ఆకాశంలో సంచరిస్తూ ఇటు వస్తుండటం నేను కలలో చూశాను. ఆ పల్లకిలో లక్ష్మణ
సమేతుడైన రాముడు తెల్లని మాలలు తెల్లని వస్త్రాలు ధరించి ఆసీనుడై ఉన్నాడు. సముద్ర మధ్యంలోనే ఒక తెల్లని పర్వతం మీద తెల్లని వస్త్రాలు ధరించి కూర్చుని ఉన్న సీత కూడా అప్పుడు కలలో నాకు కనిపించింది. కాంతి సూర్యునిలో కూడినట్లుగా సీత రాముని చేరడాన్ని చూశాను. తదుపరి రాముడు 4 దంతాలు గల పర్వత ప్రమాణంలో ఉన్న ఒక ఏనుగునెక్కి లక్ష్మణునితో కలిసి ఆకాశ మార్గంలో వస్తూ ఉండడం నాకు కనిపించింది. తమ తేజస్సుతో భాసిస్తున్న పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులు తదనంతరం తెల్లని మాలలను తెల్లని వస్త్రాలను ధరించి సీత వద్దకు రావడం చూశాను. అప్పుడు ఆకాశంలో ఆ మహాగజాన్ని రాముడు నిలిపి ఉంచగా పర్వతాంగ్రం మీద ఉన్న సీత ఆ ఏనుగు మూపుపై ఎక్కి రాముని ఒడిని చేరింది. ఆ తరువాత పద్మముల వంటి కన్నులు గల సీత భర్త ఒడిలో నుండి లేచి నిలబడి సూర్యచంద్రులను తన చేతులతో బుజ్జగించి లాలిస్తున్నట్టు నాకు కనిపించింది. తదనంతరం రామలక్ష్మణులు సీతాదేవి అధిరోహించిన పర్వత ప్రమాణంలో ఉన్న ఆ మహాగజం లంకానగరం నడినెత్తిన ఆకాశంలో నిలబడింది. మరొక దృశ్యంలో రాముడు సీతాలక్ష్మణ సమేతుడై తెల్లని 8 వృషభములు పూంచిన రథం మీద ఇక్కడకు రావడం కలలో నాకు కనిపించింది. పిదప సాటి లేని పరాక్రమంతుడు పురుషశ్రేష్ఠుడు అయిన ఆ రాముడు భార్య అయిన సీతతో తమ్ముడైన లక్ష్మణునితో సహా సూర్యప్రకాశానికి ధీటైన కాంతిపుంజాలు విరజమ్ముతుంటే దివ్య పుష్పక విమానం అధిరోహించి ఉత్తర దిశగా సాగిపోయాడు. విష్ణువుకు సాటి అయిన పరాక్రమం గల రాముడు, అతని సోదరుడైన లక్ష్మణుడు, భార్య అయిన సీత ఈ రీతిలో నాకు స్వప్నంలో కనిపించారు. ఎలా పాపాత్ములు స్వర్గలోకవాసాన్ని ప్రాప్తించుకోలేరో అదేవిధంగా సురులు గాని రాక్షసులు గాని అన్యులు గాని మహాతేజశాలి అయిన రామునిపై విజయం సాధించడం అసంభవం. ఎర్రని వస్త్రములు ఎర్రని గన్నేరు దండలను ధరించి శరీరానికి నూనె పూసుకుని నూనె త్రాగుతూ మత్తులో నేల మీద పడి ఉన్న రావణుని కూడా నా కలలో చూశాను. మరో దృశ్యంలో రావణునికి శిరోముండనం జరిగినట్లు నల్లని వస్త్రాలు ధరించిన అతడు పుష్పక విమానం నుండి నేల మీద పడిపోగా అతన్ని ఒక స్త్రీ ఈడ్చుకుపోతున్నట్టు నాకు కనిపించింది. మరొకసారి రావణుడు ఎర్రని మాలలు ధరించి మైపూతలను అలదుకొని నూనె త్రాగుతూ భ్రాంతచిత్తుడై ఇంద్రియ నిగ్రహం కోల్పోయి నవ్వుతూ నృత్యం చేస్తూ గాడిదలు పూంచిన రథం ఎక్కి దక్షిణం వైపుగా వెళ్ళడం నాకు కలలో కనపడింది. రాక్షసేశ్వరుడైన రావణుడు పిదప భయాందోళనకు గురై దిక్కుతోచని వాడై గాడిద మీద నుండి తల క్రిందులుగా భూమిపై పడిపోయినట్లు కలలో నాకు కనిపించాడు. అలా భూమి మీద పడ్డ రావణుడు వెంటనే తత్తరపాటుచే లేచి భయపడుతూ మదంచే విపసుడై దిగంబరుడై పిచ్చివాడిలా దుర్భాషలు ప్రేలాపించసాగాడు. ఇంతలో
భరింపశక్యంగాని దుర్గంధపూరితమైన భయంకరమైన అంధకారబంధురమైన నరక కూపంలాంటి మల పంకలో పడి దానిలో మునిగిపోయాడు. అప్పుడు ఎర్రని వస్త్రములు ధరించిన శరీరమంతా బురదమయమై ఉన్న ఒక కారు నలుపు స్త్రీ రావణుని మెడకు తాడు కట్టి దక్షిణ దిశగా ఈడ్చుకుపోసాగింది. నిశాచరుడైన కుంభకర్ణుడు కూడా కలలో నాకు ఇలాగే కనిపించాడు. రావణుని కుమారులందరూ శరీరాలకు నూనె పూసుకొని ఉన్నట్లు కానవచ్చారు. రావణుడు పందిని, ఇంద్రజిత్తు మొసలిని, కుంభకర్ణుడు ఒంటెను ఎక్కి దక్షిణ దిశగా పోవడం నాకు కలలో కనిపించింది. వారిలో ఒక్క విభీషణుడు మాత్రం మల్లె పువ్వు లాంటి తెల్లని వస్త్రాలను మాలలను ధరించి తెల్లని స్వచ్ఛమైన గంధంతో ఒప్పారుతూ తెల్లని గొడుగు దాల్చి కనిపించాడు. శంఖదుందుంబుల ధ్వనులు, నృత్యగీతాలు ఇత్యాది వేడుకల మధ్య పర్వతం వలె ఉన్నతమైన మేఘ గర్జనల వంటి గింకారాలు సలుపుతున్న 4 దంతాల గజరాజును ఆ విభీషణుడు తన 9 మంత్రులతో కలిసి అధిరోహించి ఆకాశ మధ్యంలో నిలబడి ఉండడం నేను చూశాను. రాక్షసులందరూ ఎర్రని మాలలు, ఎర్రని వస్త్రాలు ధరించి గుంపులుగా అక్కడ చేరి ఉండడాన్ని చూశాను. వారంతా మధ్యం గ్రోలుతూ, వాద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ కానవచ్చారు. అత్యంత సుందరమైన ఈ లంకా నగరంలోని గోపురాలు, ముఖద్వారాలు కూలిపోయి గుర్రాలు, ఏనుగులు, రథాలతో సహా లంక యావత్తు సముద్రంలో మునిగిపోతూ ఉండడం నాకు కలలో కనిపించింది. ఇప్పటి వరకు రావణుని సురక్షిత రక్షణలో ఉన్న ఈ లంకా నగరాన్ని రాముని దూత వాయువేగం గలవాడు అయిన ఒక వానరుడు దగ్ధం చేస్తున్నట్లు కలలో చూశాను. బూడిద రాసులతో నిండిన ఈ లంకా నగరంలోని రాక్షస స్త్రీలందరూ నూనె త్రాగుతూ వికటాట్టహాసాలతో వెర్రిగంతులు వేస్తూ ఉండే దృశ్యం నాకు కలలో కనిపించింది. కుంభకర్ణాది రాక్షస శ్రేష్ఠులందరూ ఎర్రని వస్త్రాలు ధరించి పేడగుంటలలో పడి మునిగిపోతూ ఉండడం నా కంటపడింది. కనుక ఓ రాక్షసాంగనలారా, కనిపించకుండా ఇక్కడి నుండి దూరంగా తొలగిపోండి. రాముడు సీతను పొందడం ఖాయం. తన భార్యను బాధించాడనే ఆగ్రహంతో రాక్షసులందరినీ అతడు సంహరిస్తాడు. వారితో పాటు సీతను హింసించారనే కోపంతో మిమ్మల్ని కూడా అతడు వధించడం తథ్యం. రామునికి సీత అత్యంత ప్రీతిపాత్రురాలు. 6వ ప్రాణం. అతన్ని అనుసరిస్తూ వనవాస దీక్షను ఆచరించిన మహాస్వాధ్వి ఆమె. అటువంటి భార్యను ఎవరైనా భయపెట్టినా, దుర్భాషలాడినా రాముడు ఎంత మాత్రము సహించడు. కనుక సీతతో ఇక ఎంత మాత్రము పరుషంగా పలుకకండి. వీలైనంత వరకు ఆమెతో మృదుమధురంగా మాట్లాడండి. ఆమెను క్షమించమని బ్రతిమాలుకుందాం. ఇదే యుక్తమని నేను భావిస్తున్నాను. అమిత దుఃఖంలో ఉన్న ఏ స్త్రీకి సంబంధించి ఇటువంటి కలను కంటామో ఆమె సమస్త దుఃఖాల నుండి విముక్తి పొంది సర్వోత్కృష్ట అభ్యున్నతిని
గాంచుతుంది. ఓ రాక్షస స్త్రీలారా, ఇప్పటి వరకు ఈమెను భయపెట్టి బెదిరించాము. ఓ రాక్షస స్త్రీలారా, ఇప్పటి వరకు ఈమెను భయపెట్టి బెదిరించాము కదా. ఇప్పుడు రక్షించు తల్లి అని నోరు తెరచి ఎలా అడగగలమని సంకోచించకండి. ఈమెను ప్రార్థించండి అంతే. ఎందుకంటే రాముడు వలన ఇప్పుడు రాక్షసులకు అనుకోని భయంకరమైన ఆపద ముంచుకొస్తోంది. ఓ రాక్షసంగనలారా, జనక మహారాజు కుమార్తె అయిన ఈ సీతకు మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం. అంత మాత్రానికే ఈమె మన తప్పిదాలను మన్నించి మన పట్ల ప్రసన్నురాలయి మనలను ఈ ఘోర విపత్తు నుండి రక్షిస్తుంది. మరొక విశేషం ఏమిటంటే, విశాల నేత్రాలు గల ఈ సీత మేనియందు ఎక్కడా అమంగళకరమైన అశుభకరమైన లక్షణం మచ్చుకి ఒక్కటి కూడా కానరావడం లేదు. దివ్య విమానాన్ని అధిష్ఠించినట్లు కలలో నేను చూసిన సీతను ఈమెకు ఒక్క తేడా మాత్రము నాకు కనిపిస్తోంది. అది ఆమె మేని వర్చస్సులో ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖం కారణంగాను, స్నానాది సంస్కారాలు లేకపోవడం వల్ల ఆమె మేని కాంతిలో కొంత తరుగు కనబడుతోంది. సీతాదేవి మనోభీష్టమైన రాముని విజయం తప్పక నెరవేరే సమయం ఆసన్నమైనదని నాకు ఖచ్చితంగా తెలుస్తోంది. తామర రేకుల వలె విశాలమైన ఈమె ఎడమ కన్నులు అదురుతుండడం గొప్ప శుభసూచకం. ఈమె మహాదానందకరమైన శుభవార్తను వినబోతున్నదని ఇది సూచిస్తున్నది. మృదు స్వభావి అయిన సీతాదేవి ఎడమభుజం గగుర్పాటుకు లోనై అకస్మాత్తుగా అదురుతూ మృదు స్వభావి అయిన సీతాదేవి ఎడమభుజం గగుర్పాటుకు లోనై అకస్మాత్తుగా అదురుతూ కనిపిస్తున్నది. ఇది కూడా ఆమెకు త్వరలో ప్రాప్తించబోయే శుభాన్నే సూచిస్తున్నది. ఆడ ఏనుగు తొండం వంటి ఆమె ఎడమ తొడ కంపిస్తున్నది. ఈ శుభ శకునం రాముడు త్వరలోనే ఆమె ఎదుట రాబోతున్నాడని సూచిస్తున్నది. పక్షీ చ శాఖానిలయం ప్రవిష్ట పునశ్చోత్తమ సాంత్వా వాదీ సుస్వాగతాం వాచ ముదీర్యానః. సుస్వాగతం వాచముదీరయానః. పునశ్చోదయతీవ పృష్టా. పక్షీ చ శాఖానిలయం ప్రవిష్ట పునశ్చోత్తమ సాంత్వా వాదీ సుస్వాగతాం వాచముదీరయానః. పునశ్చోదయతీవ పృష్టః. అల్లంత దూరంలోని చెట్టు కొమ్మ మీద గూటిలోని పక్షి ఎంతో సంతోషంతో సీతకు అత్యంత ఆప్తుడు రాబోతున్నాడని స్వాగతం పలుకుతున్నట్లు పదే పదే మధురంగా కూస్తూ రామగమనాన్ని సూచనప్రాయంగా తెలుపుతోంది. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము.
సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము సుందరమెంతో సుందరము. తదుపరి 28వ సర్గ సీత ప్రాణత్యాగానికి ఉద్భవించడం. సీత ప్రాణత్యాగానికి ఉద్యమించడం. ఓం శాంతి శాంతి శాంతి.